సో, నేను ఇక్కడ సింపుల్‌గా చూపిస్తాను చూడండి మీకు. ఎగ్జాంపుల్‌గా వర్క్ ఎలా చేయాలి అనేది, ఏం వర్క్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి. సపోజ్ మీరు ఏదైనా ఆర్డర్ చేస్తారనుకోండి. మీ ఆర్డర్ డీటెయిల్స్‌లోకెళ్తారు కదా! ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో హెల్ప్ అని ఉంటుంది. నేను మీషోకి చూపిస్తున్నాను. హెల్ప్ మీద క్లిక్ చేస్తే హెల్ప్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఉంటాయి కదా! ఆప్షన్స్ అనేవి. వేర్ ఈస్ మై ఆర్డర్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తాను నేను ఎగ్జాంపుల్‌కి. ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ ఉంటాయండి. చార్ట్ విత్ థస్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు. చార్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వచ్చింది కదా! మెసేజ్ అనేది. ఆ మెసేజ్ అనేది మీరు పంపించాలన్నమాట. మెసేజ్ అంటే మీరు టైప్ చేయాల్సింది కాదండి. మీకు అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి ఆ 3 ఆప్షన్స్‌లో ఏది రిలేటెడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని అది అనేది సెండ్ చేయాలి వాళ్ళకి. నేను ఎలా చేయాలి, వర్క్ డీటెయిల్స్ ఏంటి అనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాబట్టి చూడండి, వీడియో మొత్తం చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ కూడా చేయొచ్చు. నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఈరోజు జాబ్ వేకెన్సీ వచ్చేసి ఇన్‌టచ్ సీఎక్స్ కంపెనీ నుంచండి. ఇక్కడ ఇన్‌టచ్ సీఎక్స్ అనే కంపెనీ అనేది టాప్ కామర్స్ కంపెనీస్‌కి, అంటే మన మీషో, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇలాంటి కంపెనీస్‌కి థర్డ్ పార్టీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఇప్పుడు హైరింగ్ వచ్చేసి కామర్స్ కంపెనీస్‌కి జరుగుతుందండి. అంటే మీషో అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ హూ వి ఆర్ లుకింగ్ ఫర్ అని అంటే అబౌట్ ఇన్‌టచ్ సీఎక్స్ గురించి చూసుకున్నట్లయితే, ఇన్‌టచ్ సీఎక్స్ ఈజ్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ బై పార్ట్నరింగ్ విత్ ఐకానిక్ బ్రాండ్స్ టు క్రియేట్ మీనింగ్‌ఫుల్ కనెక్షన్స్ అక్రాస్ వాయిస్, చాట్, ఈమెయిల్ అండ్ సోషల్ మీడియా అన్నమాట. అంటే ఈ కంపెనీ వచ్చేసి చాట్, వాయిస్ చాట్, ఇంకా ఈమెయిల్ అండ్ సోషల్ మీడియాకి సంబంధించిన వేకెన్సీస్ అనేది ఎంప్లాయీస్‌కి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఇంకా ఫ్యూచర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ కంపెనీ అనేది మనకి సపోర్ట్ చేస్తుందన్నమాట. కస్టమర్స్ అంటే ఇక్కడ ఎంప్లాయీస్ అన్నమాట. అంటే అప్లై చేసుకునే వాళ్ళు. అబౌట్ ద జాబ్ అనేది చూసుకున్నట్లయితే, అవర్ ఐడియల్ క్యాండిడేట్ షెల్ హ్యావ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అండ్ బీ ప్యాషనేట్ అబౌట్ హెల్పింగ్ కస్టమర్స్ అన్నమాట. Candidates need to understand customers' expectations clearly using effective probing techniques and resolve the issues accordingly అన్నమాట. అంటే ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అనేవి ఉండాలి మీకు. హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలి మీకు. సింపుల్‌గా చెప్పాలంటే హెల్పింగ్ కస్టమర్స్ అండి. ప్యాషనేట్ అబౌట్ హెల్పింగ్ కస్టమర్స్ అన్నమాట. క్యాండిడేట్స్ నీడ్ టు అండర్‌స్టాండ్ కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నమాట. కస్టమర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అనేది మీరు క్లియర్‌గా అర్థం చేసుకొని వర్క్ అనేది చేసుకుంటే ఈజీగా వర్క్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. నెక్స్ట్, క్యాండిడేట్స్ విల్ బీ రెస్పాన్సిబుల్ టు రీసాల్వ్ క్వైరీస్ రిలేటెడ్ టు ఆర్డర్, ఇన్వెంటరీ అండ్ బిల్లింగ్ వియా లైవ్ చాట్ ఆర్ ఈమెయిల్ అండ్ ఎన్ష్యూరింగ్ ద కస్టమర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్ ఆఫర్డ్ అన్నమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్‌కి మంచి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలండి మీకు. అంటే రిలేటెడ్ టు ఆర్డర్, ఇన్వెంటరీ అండ్ బిల్లింగ్ వియా లైవ్ చాట్, ఈమెయిల్ అన్నమాట. లైవ్ చాట్‌లో గానీ, ఈమెయిల్‌లో గానీ మీరు రెస్పాన్సిబుల్‌గా వర్క్ అనేది చేయాలి. అంటే ఆర్డర్, ఇన్వెంటరీ అండ్ బిల్లింగ్ గురించి మీరు రెస్పాన్సిబుల్‌గా వర్క్ అనేది చేసుకోవాలన్నమాట. ముందు వర్క్ అనేది చేసుకోవడానికి మీకు ట్రాకింగ్ టూల్స్ అనేది యూజింగ్ అనేది చేయడం రావాలండి. అంటే ట్రాకింగ్ టూల్ అనంటే మనకి తెలిసిందే కదా! ప్రతి ఆర్డర్‌కి ట్రాకింగ్ ఐడీ అనేది ఉంటుంది. ఆ ఐడీ అనేది లాగిన్ అవ్వి మీరు కస్టమర్ క్వైరీస్ అనేవి క్లియర్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ యాస్ ఎ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ యూ విల్ అనంటే మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెబ్ చాట్ ఇంకా ఈమెయిల్‌ని యూజ్ చేస్తూ కమ్యూనికేషన్ టూల్స్‌ని బేస్ చేసుకొని ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం అండి. ఇంకా ఆర్డర్ స్టేటస్, ఇన్వెంటరీ, బిల్లింగ్ రిలేటెడ్ క్వైరీస్ ఇంకా డౌట్స్‌ని సాల్వ్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. Responsible to handle inquiries in a manner which meets quality and performance standards అన్నమాట. ఐడెంటిఫై అండ్ ఎస్కలేట్ priority emails to appropriate channels అండి. హ్యాండిల్ కస్టమర్ కంప్లైంట్స్ ఇన్ ఏ ప్రొఫెషనల్ మేనర్స్ అండ్ అటెంప్ట్ టు సక్సెస్ఫుల్లీ రీసాల్వ్ కేసెస్ ఇన్ ఏ అకార్డెన్స్ విత్ స్టేబుల్స్ గైడ్లైన్స్ అన్నమాట. గైడ్లైన్స్ ప్రకారము మీ కస్టమర్ యొక్క కంప్లైంట్స్ అనేవి మీరు సక్సెస్ఫుల్‌గా రీసాల్వ్ అనేది చేస్తుండాలన్నమాట సమ్ కేసెస్‌లో. ఇంకా
డాక్యుమెంట్ కస్టమర్ ట్రాన్సాక్షన్స్ సెక్యూరిటీ ఇన్ ద అప్రోప్రియేట్ సిస్టమ్స్ అన్నమాట. అంటే కస్టమర్ యొక్క ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! వాటిని మీరు బాధ్యతగా భద్రంగా సిస్టమ్‌లో ఉంచాలని. నెక్స్ట్ యాక్టివ్‌లీ లిసన్ టు ద కస్టమర్ అండ్ షో ఎంపథీ అండ్ పేషెన్స్ అని. సో, కస్టమర్ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ డౌట్ ఏంటి అనేది మీరు క్లియర్‌గా విని, వాళ్ళ డౌట్స్ అనేవి మీరు క్లియర్ చేస్తూ ఉండాలన్నమాట. సాల్వ్ అనేది చేయాలి మీరు. ఇంకా ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద క్లయింట్ అండ్ ప్లేస్ అప్రోప్రియేట్ నోట్స్ ఇన్ ద సిస్టమ్ అండి. మీరు ప్రొ ఇన్ఫర్మేషన్ అనేది క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు సిస్టమ్‌లో నోట్స్ అనేది ప్రిపేర్ చేసి ఇంకా ఇన్‌కమింగ్ చాట్స్ ఆర్ ఈమెయిల్స్‌ని మీరు ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవ్వాలి. టైమ్ టు టైమ్ రెస్పాండ్ అవ్వాలని మీకు కొన్ని గైడ్‌లైన్స్ ఇంకా కొన్ని ఉంటాయి మీకు. వాటిని ఫాలో అవుతూ మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా అటెండ్ టీమ్ మీటింగ్స్ ఆర్ అడిషనల్ ట్రైనింగ్ సీజన్స్ యాస్ షెడ్యూల్డ్ అండి. ఒక షెడ్యూల్ ఉంటుంది మీకు. ఆ షెడ్యూల్‌ని బట్టి మీరు మీటింగ్స్‌ని అటెండ్ అవుతూ ఉండాలి. ఇంకా పర్ఫార్మ్స్ అదర్ డ్యూటీస్ యాస్ అసైన్డ్. నెక్స్ట్ ఇక్కడ యాజ్ ఎ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ యూ హ్యావ్ అని అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే ఇక్కడ మీకు ఫండమెంటల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అండి. ఇంకా ఇంకా యావరేజ్ వెర్బల్ అండ్ రైటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీకు. ఫాలో అప్ మల్టీ టాస్కింగ్ విత్ అక్యురసీ అండ్ టైమ్ లైన్స్ అండి. ఎబిలిటీ టు ఆపరేట్ ఏ ఫోన్ సిస్టమ్ అండ్ పర్సనల్ కంప్యూటర్ అండి. పర్సనల్ కంప్యూటర్ అంటే మీరు మీ మొబైల్‌లో కంఫర్ట్‌గా వర్క్ చేసుకోగలుగుతారు అంటే ఓకే. లేదంటే మీకు కంప్యూటర్ సిస్టమ్ అవసరం అవుతుంది. ఎబిలిటీ టు వర్క్ ఏ వెరైటీ ఆఫ్ షిఫ్ట్స్ అండి. ఇంక్లూడింగ్ డేస్, ఆఫ్టర్‌నూన్స్, ఈవినింగ్, వీకెండ్స్ అండ్ హాలిడేస్ అండి. సో, నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనల్ వచ్చేసి మీకు ఎనీ గ్రాడ్యుయేట్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0-5 ఇయర్స్ ఉండాలండి మీకు. ఇంకా మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి కాల్ సెంటర్ ఇండస్ట్రీ ఇంకా ప్రిఫరబ్లీ ఇన్ చాట్ ఆర్ ఈమెయిల్ ఆపరేషన్స్ అన్నమాట. సో, ఇక్కడ మీకు రెడీ టు అప్లై సబ్మిట్ యువర్ అప్లికేషన్ అండ్ వన్ ఆఫ్ అవర్ రిక్రూటర్స్ విల్ బి రీచ్ అవుట్ వియా ఈమెయిల్, ఫోన్ ఆర్ టెక్స్ట్ అండి. మీకు ఏదో ఒక వేలో మీకు వాళ్ళు కనెక్ట్ అవుతారు, కాంటాక్ట్ అవుతారు. మీకు ఈమెయిల్ అయినా, మీకు మొబైల్ అయినా, కాల్ అయినా వస్తుంది మీకు. టెక్స్ట్ ద్వారా కూడా మీకు కాంటాక్ట్ అవుతారనమాట వాళ్ళు. సో, అప్లికేషన్ ప్రాసెస్ అనేది తెలుసుకోవడానికి ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో, మీరు అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది మీకు ఇంటర్ఫేస్ అనేది. కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. మీ ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇచ్చి ఇక్కడ బాక్స్ ఉంది కదా! చిన్న బాక్స్ దాని మీద రైట్ క్లిక్ పెట్టేసుకొని స్టార్ట్ మీద క్లిక్ చేయండి సరిపోతుంది. సో, స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది మీకు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీరు. అంటే ఫస్ట్ నేమ్ ఇంకా లాస్ట్ నేమ్, ఫోన్ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి మీరు. ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా ఉంటుంది మీకు. కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇలా ఒక వీడియో ఉంటుంది మీకు. మీరు చూడాలనుకుంటే చూసుకోవచ్చు. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దెన్ మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో, ఇలా ఉంటుంది మీకు. మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక చిన్న స్కేల్ టెస్ట్ అనేది ఉంటుందండి. సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ ఆన్సర్ ఫ్రమ్ ద స్కేల్ బిలో అని ఉంది కదా! ఇలా ఉంటుంది మీకు. కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే. సో, ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది చెక్ చేస్తారు ఇక్కడ. మీకు టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోండి. మై కోవర్కర్స్ ఆర్ మోర్ లైక్లీ టు టెల్ మీ దట్ అని ఉంది కదా! మీకు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్‌లో, లెఫ్ట్ సైడ్‌లో. దే కాంట్ కీప్ అప్ విత్ మీ ఇంకా ఐ నీడ్ టు పికప్ విత్ ద పేస్ అని ఉంది కదా! మీ ఆన్సర్ ఏంటి అనేది ఇక్కడ మీకు పెట్టుకోండి మీరు. పెట్టుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఉంటుంది. సో, ఇలా మీకు క్వెషన్స్ ఇంకా అనేవి వస్తాయి. మీరు మీ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని మొత్తం కంప్లీట్ చేసుకోండి. సో, ఈ క్వెషన్స్ అనేవి అందరికీ సేమ్ రావండి. వేరు వేరు రావచ్చు. మీరు ఈ టాస్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఎలా వస్తుందనేది నేను చూపిస్తాను మీకు. సో, మీ డీటెయిల్స్ అనేవి మీరు కరెక్ట్‌గా ఇవ్వండి. సో, నెక్స్ట్ ఇలా వస్తుంది మీకు అసెస్మెంట్ కంప్లీటెడ్ అని. నెక్స్ట్ సెక్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది కదా! కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇలా ఉంటుంది మనకి ఇంటర్ఫేస్ అనేది. కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని ఈ సెక్షన్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలండి. మీకు క్వెషన్ అనేది అడుగుతారు. అది సేమ్ ఉందా లేదా అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో, మీకు 3 ట్రయల్ క్వెషన్స్ అనేవి ఇస్తారు. అవి ఇచ్చిన తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలండి. ఆన్సర్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయడమే. సో, ఇలా ఉంటుంది మనకి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆ 3 కూడా ఇచ్చేసిన తర్వాత బిగిన్ అసెస్మెంట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి.
సో, ఈ అసెస్‌మెంట్ వచ్చేసి మనకి 4 మినిట్స్ ఉంటుందండి. మొత్తం ఆన్సర్స్ కూడా మీరు క్లియర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయడమే. మొత్తం కూడా మీరు కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఎలా వస్తుందనేది నేను చూపిస్తాను మీకు. సో, ఈ సెక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా ఉంటాయి మీకు సెక్షన్స్ అనేవి ఉంటాయండి. సో, ఈ సెక్షన్ అనేది మీకు 12 మినిట్స్ ఉంటుందండి. మీరు లైవ్ ఏజెంట్‌తో చాట్ అనేది చేయాలి లైవ్‌లో. ఏజెంట్ సపోర్ట్‌తో చాట్ అనేది చేయాలి మీరు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా సో, మీకు ఇలా ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మీ చాట్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని క్వెషన్స్ అడుగుతుంటారు. వాటికి మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది మీకు. సో, మీకు చాట్ అనేది మీరు చేయడానికి ఇలా బిగిన్ అసెస్మెంట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీకు ఆన్సర్ అనేది చదువుకోండి ముందుగా మీరు. యెస్, హలో ఈ క్వెషన్ అనేది మీరు చదవండి. చదివిన తర్వాత ఇక్కడ వ్యూ రెస్పాన్సెస్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. 3 రెస్పాన్సెస్ అనేవి ఇస్తారు. వాళ్ళు అడిగిన క్వెషన్‌కి మీ రెస్పాన్స్ ఏది సూటబుల్ అవుతుంది, ఏది రిలేటెడ్ ఉంది అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంతే అండి. మీరు ఇలా వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇలా మనకి చూసుకున్నట్లయితే వస్తూనే ఉంటాయన్నమాట. సైడ్‌లో మీకు ఉంటాయి ఆప్షన్స్ అనేవి. మీకు ఈ అసెస్మెంట్ అనేది 12 మినిట్స్ వరకే ఉంటుందండి. నెట్వర్క్ కనెక్షన్ అనేది ఆన్‌లో పెట్టేసుకొని మొత్తం కూడా ప్రాపర్‌గా అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఎలిజిబుల్ అయితే వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. సో, ఇంతే వాళ్ళకి క్వెషన్స్ వస్తూ ఉంటాయి మనకి. వాటికి మీరు టైప్ చేయాల్సింది ఉండదండి. వర్క్ వచ్చేసి వ్యూ రెస్పాన్సెస్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఏది సూటబుల్ అవుతుంది అనేది మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. అంతే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లేదంటే డిస్‌లైక్ కూడా చేయొచ్చు. సో, మీరు కామెంట్ కూడా చేయొచ్చండి. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు.